శీతాకాలంలో మంచు కురుస్తూ ఉండగా నునువెచ్చని సూర్యకిరణాలు తాకుతున్న సమయంలో వాకింగ్ చేస్తూ ఉంటే ఆ మధురానుభూతి వర్ణించలేం. ఇలా చలికాలంలో వాకింగ్ యువతకు పర్వాలేదు, కానీ వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రం ఇబ్బంది అని చెప్పాలి. ఎందుకంటే వెల్ఫ్ పాల్సీ బారిన పడే అవకాశం ఉంది. ఏటా శీతాకాలం వచ్చిందంటే చాలు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఇలాంటి కేసులు చాలానే నమోదవుతూ ఉంటాయి. ఫీవర్, ఆసుపత్రికి మూతి వంకర వంటి లక్షణాలతో రోగులు వస్తూ ఉంటే ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు పంపిస్తున్నారు ఆయా దవాఖానాల వైద్యులు. ఇక అసలేంటి ఈ బెల్ఫ్ పాలసీ? దాని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. చలిగాలులు చెవుల్లో నుంచి లోపలకు పోవడం వల్ల నాడులపై ఆ ప్రభావం పడి ముఖం ఒక పక్కకి లాగేస్తున్నట్లు ఏర్పడుతుంది. ముఖ్యంగా మూతి వంకర పోతుంది. దీన్నే బెల్ఫ్ పాలసీ అంటారు. 60 ఏళ్ల వారికి ఈ ప్రమాదం ఎక్కువ. ఎందుకు వస్తుంది అంటే మెదడులో కణుతులు, గవద బిళ్ళలు ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా ఈ సమస్య రావచ్చు. చలికాలంలో వచ్చే ఈ కేసుల్లో ఎక్కువ శాతం చల్లని వాతావరణం కారణంగానే పెరుగుతూ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. లేదంటే శాశ్వతంగా ఈ సమస్య వేధిస్తుందని హెచ్చరిస్తున్నారు కూడా. ఉదయం 5-6 గంటల మధ్య వాకింగ్ లాంటివి చెయ్యకపోవడమే ఉత్తమాన్ని సూచిస్తున్నారు. ఎండ వచ్చాక లేదంటే ముక్కు చెవులు మూసుకునేలా మంకీ టోపీలను ధరించాలని, 8 గంటల తర్వాత వాకింగ్ కు వెళ్లాలని కోరారు.